శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం 12వ వచనం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, అసలు ఏమనుకుంటున్నావు అర్జున? నువ్వు వీళ్ళని చంపకపోతే శాశ్వతంగా బ్రతికేస్తారనుకుంటున్నావా? కాదు. నువ్వు కానీ నేను కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండే సమయం ఏదీ లేదు. భవిష్యత్తులో మనం ఉంటామో లేమో తెలీదు. దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మఫలాలను బట్టి పోషకుడై ఉన్నాడు. అంటే వేదాల్లో చెప్పబడింది ఇది. అంటే దేవదేవుడు ప్రధాన అంశ, ప్రతి జీవుని హృదయంలో కూడా తను ఒక అంశ. భగవంతుణ్ణి నిజంగా లోపల బయట చూడగలిగేవాడు నిజమైన పరిపూర్ణ శాంతిని పొందుతాడు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా పెద్ద మాయావరణం, మాయతో కప్పిబడింది. ఈ మోహంలోంచి బయటపడి మోక్షాన్ని పొందిన తర్వాత మన ఆత్మ నిరాకారమైన బ్రహ్మంలో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది అంటున్నాడు. పుణ్యము పాపం సమానంగా ఉండి జీరో అయిపోతే మనం నిరాకార బ్రహ్మలో చేరుతాం. పుణ్యం ఉన్నా మళ్ళీ పుట్టాలి, పాపం ఉన్నా మళ్ళీ పుట్టాలి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఊరికే ఈ భగవద్గీతని రోజు పఠించడం వల్ల కానీ, రోజు రిసిటేషన్ చేసుకోవడం వల్ల కానీ ఉపయోగం లేదు. తేనె మూత పెట్టిన సీసాని నాకితే ఎలా ఉంటుందో ఉత్తిగా భగవద్గీతని చదవడం కూడా అంతే. మనం తేనె మూత తీసినప్పుడు మాత్రమే తేనె రుచిని చూడగలుగుతాం. అలా ఈ భగవద్గీత సారాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి జీవితము, మనం ఎందుకు పుట్టాము అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, శాశ్వతమైనది ఏదీ లేదు, ఇవన్నీ అశాశ్వతము, దీనిలోంచి బయటపడాలి, ఇదంతా ప్రపంచం మాయావరణం అని చెప్తున్నాడు.